ఓకే, హాయ్ అండి. ఈరోజు వీడియో యొక్క టాపిక్ ఏంటంటే చాలామంది క్రియేటర్స్కి ఉన్నటువంటి కామన్ డౌట్స్లో ఈ యొక్క డౌట్ కూడా ఒకటి. 2023 సంవత్సరంలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినటువంటి కొత్త క్రియేటర్స్కు కావచ్చు, అలాగే పాత ఛానల్స్ ఉన్నటువంటి క్రియేటర్స్కు కూడా కావచ్చు, కామన్ డౌట్స్ వచ్చేటటువంటి డౌట్లో ఇది ఒక అరుదైన డౌట్. ఈరోజు ఈ యొక్క డౌట్ని అయితే ఈ యొక్క వీడియోలో అయితే మనం ఈరోజు క్లారిటీగా తెలుసుకుందాము. ఆ డౌట్ ఏంటంటే ఎటువంటి వీడియోస్ చేస్తున్నాం మనము, ఆ వీడియోస్కు సంబంధించి ఏ కేటగిరీ అప్లోడ్ చేస్తే మనకు వ్యూస్ ఎక్కువ వస్తాయి అనేటటువంటి ఒక డౌట్ అయితే చాలామంది క్రియేటర్స్కి ఉండేటటువంటి డౌట్స్లో ఇది ఒకటి. ఇప్పుడు ఎగ్జాంపుల్ సపోజ్ నేను వచ్చేసి ఒక టెక్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనుకోండి. డైలీ నా యొక్క ఛానల్లో ఆల్రెడీ ఇస్తున్నాను టెక్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అలాగే యూట్యూబ్కు సంబంధించినటువంటి డౌట్స్ కావచ్చు, సలహాలు కావచ్చు, సందేహాలు కావచ్చు, ఇవన్నీ కూడా నా ఛానల్లో డైలీ నేనైతే మీకు ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. సో ఇవంతా కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా జెన్యూన్ ఫ్యాక్ట్ కింద వస్తుంది. సో ఈ జెన్యూన్ ఫ్యాక్ట్ని నేనైతే నా యొక్క ఛానల్లో వీడియో అప్లోడ్ చేసే ముందు వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటటువంటి ఒక కేటగిరీ కింద సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకు నేను సైన్స్ అండ్ టెక్నాలజీ కేటగిరీ కింద సెలెక్ట్ చేసుకుంటాను అంటే, నేను చెప్పేటటువంటి ఈ అంశాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా టెక్నాలజీకి ప్లస్ సైన్స్కి సంబంధించినటువంటివి. అదే ఈ నా యొక్క వీడియోలు ఈ టెక్కు సంబంధించినటువంటి వీడియోలు అన్నిటినీ కూడా తీసుకుని వెళ్ళి నేను వేరొక రీతిలో, అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి నేను టెక్కు సంబంధించిన వీడియో మాట్లాడి ఆ యొక్క వీడియోని పీపుల్ అండ్ బ్లాగ్స్, లేకుంటే ఫుడ్కు సంబంధించినటువంటి బ్లాగింగ్ అని కేటగిరీ పెట్టినట్లయితే ఆ యొక్క వీడియో ఇంప్రెషన్ అనేది తగ్గిపోతుంది. సో ఆ వీడియో యొక్క పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది, వీడియో రీచ్ అనేది కూడా తగ్గిపోయి మనకు వ్యూస్ రావు. సో ఈ విధంగా చేయడం వల్ల ఇటువంటి తప్పు చాలామంది క్రియేటర్స్ ప్రస్తుతం అయితే కూడా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి మనం పెట్టేటటువంటి వీడియో ఏదైతే ఉందో అది ఏ కేటగిరీ కింద పెడితే మనకు ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఎగ్జాక్ట్గా అయితే వాళ్ళు తెలుసుకోవాల్సిన పాయింట్ ఆఫ్ వ్యూ ఏమంటే ఇక్కడ వాళ్ళు చేసేటటువంటి వీడియో ఏ కేటగిరీ కిందకి వస్తుంది అనేది ఆటోమేటిక్గా ప్రతి ఒక్క క్రియేటర్ కూడా తెలుసుకోవాల్సినటువంటి కామన్ విషయం ఇది. ఓకేనా? మీరు ఎప్పుడైతే మీ యొక్క వీడియో ఏ కేటగిరీకి వస్తుంది అని తెలుసుకుంటారో ఆ టైంలో మాత్రమే మీరు మీ యొక్క కరెక్ట్ సబ్స్క్రైబర్స్ని రీచ్ అవుతారు. మీరు మీ యొక్క కరెక్ట్ సబ్స్క్రైబర్స్ని రీచ్ అయిన వెంటనే ఏమవుతుందంటే మీ యొక్క ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్స్ ఉంటారు. ఓకే, సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలుసుకుందాం ఒక విషయం ఏమిటంటే, మన ఛానల్లో ఒక 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఒక 1000 సబ్స్క్రైబర్స్ ఉంటే వాళ్ళలో వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్లో మినిమం మీకు ఒక 500 సబ్స్క్రైబర్స్ యాక్టివ్ సబ్స్క్రైబర్స్, అంటే మీ యొక్క టెక్కు సంబంధించి మీ ఇన్ఫర్మేషన్ నచ్చి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇంకొక 500 మనిషి సబ్స్క్రైబర్స్ని మీరు బలవంతంగా లేకుంటే వాళ్ళ యొక్క మొబైల్ ఓపెన్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసి ఇచ్చింటారు. సో ఈ విధంగా అనుకుందాం. టోటల్ ఇప్పుడు మన దగ్గర 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ 1000 సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి మీకు వచ్చేది కేవలం వ్యూస్ దాదాపుగా అంటే కూడా ఒక 100 వ్యూస్ కూడా రావు. ఎందుకో తెలిసిన, మీ యొక్క ఛానల్ యాక్టివ్గా లేదు. సో మీరు ఆల్రెడీ బలవంతంగా 500 మంది చేత సబ్స్క్రైబర్స్ చేపించినారు, ఇంకొక 500 మెంబర్స్ ఆర్గానికల్గా వచ్చినారు. సో ఈ ఆర్గానికల్ ప్లస్ ఈ బలవంతపు సబ్స్క్రైబర్స్ ఇవి రెండు కలిసి మన యొక్క ఛానల్ గ్రోత్ను సర్వనాశనం చేస్తాయి. సో ఎప్పుడు కూడా ఛానల్ ఆర్గానికల్గా గ్రోత్ అవ్వేదానికి మాత్రమే మీరు దానికి ఎంకరేజ్ చేయండి. ఆర్గానికల్గానే గ్రోత్ అవ్వాలి ఛానల్. ఓకేనా? అలాగే ఈ విధంగా వచ్చేటటువంటి సబ్స్క్రైబర్లు యాక్టివ్ సబ్స్క్రైబర్స్ ఉండరు. యాక్టివ్ సబ్స్క్రైబర్ అంటే వీడియో మనం పెట్టినప్పుడు మన యొక్క వీడియో చూసి ఆ వీడియో నచ్చితే అతను ఆ వీడియోకి తగ్గ కమెంటు లైకు చేయడం అనేది యాక్టివ్ సబ్స్క్రైబర్ యొక్క విధి. ఈ విధంగా చేయడం. సో ఆ వీడియో అతనికి నచ్చాలి, ప్లస్ ఆ వీడియో అతనికి ఉపయోగకరంగా ఉంటేనే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాడు. నెక్స్ట్ మనం పెట్టేటటువంటి వీడియోలు అన్నింటినీ కూడా మిస్ అవ్వకుండా చూస్తారు. చూడండి, వాళ్ళే యాక్టివ్ సబ్స్క్రైబర్స్. అప్పుడు మాత్రమే మన యొక్క ఛానల్లో ఇంప్రెషన్ పెరుగుతుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సంపాదించుకోవాల్సింది ఏంటంటే యాక్టివ్ సబ్స్క్రైబర్స్ని. ఈ విధంగా చేయడం వలన ఏ విధంగా మనం పెట్టేటటువంటి వీడియోస్ ఏ కేటగిరీకి వస్తాయో అవి తెలుసుకోవాలి. మనం మొదటగా ఆ కేటగిరీ తెలుసుకొని ఆ కేటగిరీలో మనం వీడియోస్ చేసినట్లయితే యూట్యూబ్ అట్లీస్ట్ ఒక 30 డేస్ మీరు కన్సిస్టెన్సీగా వీడియోస్ చేస్తే ఆ 30 డేస్ తర్వాత మీ యొక్క వీడియోస్ను యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఆ కేటగిరీకి సంబంధించినటువంటి ప్రేక్షకుల దగ్గరికి మీ యొక్క వీడియోస్ను తీసుకెళ్తుంది. సో అందులో మీ కంటెంట్ నచ్చి మీరు చెప్పేటటువంటి విధానం నచ్చి మిమ్మల్ని సబ్స్క్రైబర్స్ మెచ్చుకుంటే మీ ఛానల్కు సబ్స్క్రైబర్స్ వస్తారు. ఈ విధంగా చేయడం వల్ల
బట్ ఇక్కడ ఇంకొక విషయం గమనించవలసింది ఏంటంటే, మనకు సబ్స్క్రైబర్స్ రాలేదు అని ఎప్పుడు కూడా ఫీల్ అవ్వకండి. మీరు ఫీల్ అవ్వలేనంటే మీ క్రియేటర్ యొక్క మైండ్ సెట్ అప్సెట్ అవుతుంది. సో మీరు అప్పుడు వీడియోస్ చేయలేరు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, సబ్స్క్రైబర్స్ ఈజీగా వస్తారు మీరు జెన్యూన్ ఫ్యాక్ట్గా కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ చేస్తే. సో ఈ విధంగా చేయండి. అలాగే అగ్రికల్చర్ వీడియోస్ చేసేవాళ్ళు అగ్రికల్చర్కు సంబంధించినటువంటి ఒక బ్రాండ్ కేటగిరీ ఉంది, ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. అగ్రికల్చర్ వీడియోస్ అయితే చాలా ఇంప్రెషన్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వెళ్తున్నాయి, వైరల్ కూడా అవుతున్నాయి. సో అటువంటి ఛానల్స్ మీద ఫోకస్ పెట్టండి. ఆ ఛానల్స్ మీద ఫోకస్ పెడితే ఎక్కువగా మనకి ఛానల్ గ్రోత్ అయ్యేటటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా ఫుడ్కు సంబంధించినటువంటివి, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక పెళ్లి ఫంక్షన్కి ఎక్కడన్నా వెళ్ళామనుకోండి, ఎగ్జాంపుల్ అక్కడ ఒక మంచి ఫుడ్ చేయంటారు, మీరు అక్కడ ఒక ఫుడ్కు సంబంధించినటువంటి వ్లాగ్ చేస్తుంటారు. సో ఫుడ్కు సంబంధించినటువంటి వ్లాగ్ చేసేటప్పుడు ఆల్రెడీ మీ యొక్క ఛానల్లో మీ సొంత వ్లాగ్స్ చేసి ఉంటారు. సో ఇటువంటి బేస్డ్ ఆన్ చేసేటప్పుడు ఏమంటారు, ఫుడ్కు సంబంధించినటువంటి వ్లాగ్ను ఫుడ్ కేటగిరీలోనే మీరు అప్లోడ్ చేయండి. ఫుడ్ కేటగిరీ వీడియోస్లో అప్లోడ్ చేస్తే ఫుడ్స్ అనేసి కొన్ని రకాల ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్స్ అన్నీ కూడా మన ఎవరైనా కూడా సబ్స్క్రైబర్స్ కావచ్చు లేదా వ్యూవర్స్ కావచ్చు, యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు మన యొక్క వీడియో కూడా అక్కడ ప్రజెంటేషన్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా చేయడం వల్ల. సో అట్లీస్ట్ మనకు ప్రజెంటేషన్ అవుతూ ఉంటే మన యొక్క వీడియో మనకి ఇంప్రెషన్ పెరుగుతుంది ఈ విధంగా చేయడం వల్ల. ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా ఆ వీడియో ఎప్పుడో ఒక రోజు కొన్ని వ్యూస్ అయితే తెచ్చిపెడుతుంది. మీకు వైరల్ అవుతుంది అని నేనైతే ఖచ్చితంగా చెప్పలేను, ఎందుకంటే కష్టపడింది ఏది రాదు. సో మీరు పెట్టేటటువంటి వీడియోస్ ఎప్పుడు కూడా కన్సిస్టెన్సీ ఉండాలి, జెన్యూన్గా ఉండాలి. ఇవి రెండు నమ్ముకుంటే యూట్యూబ్లో సక్సెస్ అవుతారు. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో యూట్యూబ్లో వచ్చేసి ట్రాఫిక్ ఎక్కువ ఉందండి. ట్రాఫిక్ ఎక్కువ ఉండే దానివల్ల ఏమవుతుందంటే మనకు టైం పడుతుంది. మనం పెట్టేటటువంటి వీడియోస్ ఎంత కంటెంట్ మంచిగా ఉంటే కూడా యూట్యూబ్లో వచ్చేసి మనకు టైం పడుతుంది సక్సెస్ అవ్వడానికి. ప్రజెంట్ ఉండేటువంటి సిచ్యువేషన్ ఆల్మోస్ట్ ట్రాఫిక్ ఏ విధంగా ఉంది అంటే 99 మెంబర్స్, ఎగ్జాంపుల్ ఒక 100 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, అందులో 99 మెంబర్స్ యూట్యూబ్ క్రియేటర్స్ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ కాలంలో. అదే 2000 సంవత్సరం ముందుగా మీరు తీసుకున్నట్లయితే 99 మెంబర్స్ యూట్యూబ్ క్రియేటర్స్ లేరు, ఓన్లీ ఒకరో ఇద్దరు యూట్యూబ్ క్రియేటర్స్ ఉండేవారు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఆపోజిట్లో ఉంది. సో యూట్యూబ్లో కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ హెవీ రేంజ్లో ఉంది. ఇటువంటి కాంపిటీషన్ని తట్టుకొని మన యొక్క ఛానల్ ఒక స్థాయిలో నిలబడాలి అంటే మన దగ్గర క్వాలిటీ బేస్డ్ వీడియోస్ ఉండాలి, కంటెంట్ కూడా క్వాలిటీగా ఉండాలి, జెన్యూన్ కంటెంట్ అయి ఉండాలి. మనం చెప్పే ఫ్యాక్ట్స్ ఏదన్నాయో అవన్నీ రియాలిటీగా ఉండాలి, ఓకేనా. సో ఈ విధమైనటువంటి వీడియోస్ చేయడం వల్ల అయితే మనము ఈజీగా అయితే సక్సెస్ పొందుతాము. అలాగే ఫ్యాన్స్ కేటగిరీ ఏ విధంగా పెట్టుకోవాలి, ఫ్యాన్స్ కేటగిరీకి సంబంధించి ఏ విధంగా వ్యూస్ ఎక్కువ రావాలి అని కూడా ఒక కామన్ డౌట్. ఫ్యాన్స్ కేటగిరీ ఏం లేదంటే, మీరు చేసేటటువంటి వీడియోస్ ఎప్పుడు కూడా మీ యొక్క థంబ్నైల్ ఏదైతే ఉందో ఆ థంబ్నైల్లో డిఫరెంట్ థంబ్నైల్స్లో మీరే కనిపించాలి. ఎగ్జాంపుల్ లైక్ ఒక 365 డేస్ అంటే సంవత్సరం రోజులు కంటిన్యూగా మీ యొక్క వీడియోస్ని ఒక రకరకాల యాంగిల్స్లో మీరు థంబ్నైల్స్ చేసి వీడియోస్ పోస్ట్ చేశారనుకోండి, మీకు ఆటోమేటిక్గా ఫ్యాన్స్ అనేది పెరుగుతారు. సో ఈ విధంగా చేయడం వల్ల ఇక్కడ ఏమవుద్ది అంటే, మీరు పెట్టేటటువంటి వీడియోస్ వైరల్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంటాయి. 365 డేస్లో మీరు పెట్టినటువంటి వీడియోస్లో ఒకటో రెండో కంపల్సరీ వైరల్ అవుతాయి. సో రిమైనింగ్ ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ కూడా మీ వీడియోసే. ఏదో ఒక్క వీడియో వైరల్ అయినా కూడా రిమైనింగ్ అన్ని వీడియోలు కూడా వైరల్ అయ్యేటటువంటి ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది గైస్ ఈ విధంగా చేయడం వల్ల. సో ఒక వీడియో వైరల్ అయినా కూడా మీరు ఆటోమేటిక్గా అందరికీ తెలిసిపోతారు, మీకు వాచ్ టైం వచ్చేస్తుంది, వ్యూస్ వచ్చేస్తుంది, ఛానల్కి వచ్చేసి ఒక నేమ్ అయితే వస్తుంది, ఒక బ్రాండ్ గుర్తింపు వస్తుంది ఈ విధంగా చేయడం వల్ల. సో మనం పెట్టేటటువంటి వీడియోస్ ఎప్పుడు కూడా మనం ఏ కంటెంట్ మీద పెడుతున్నాము, ఆ కంటెంట్ ఏ కేటగిరీకి సంబంధించినది, ఏ కేటగిరీకి సంబంధించినటువంటి సబ్స్క్రైబర్స్ మన ఛానల్కు రావాలి, ఏ కేటగిరీకి సంబంధించినటువంటి సబ్స్క్రైబర్స్ వస్తే మన యొక్క ఛానల్ యాక్టివ్గా ఉంటుంది. మనం వీడియో పెట్టిన తక్షణమే మన యొక్క సబ్స్క్రైబర్ మన యొక్క వీడియో కోసం వెయిట్ చేయాలి, వెయిట్ చేసి చూడాలి, చూసిన తర్వాత కామెంట్ పెట్టాలి, లైక్ పెట్టాలి అని ఆలోచించి ఆ విధంగా కంటెంట్ ఉండేటటువంటి వీడియోస్ చేయండి. ఆ విధంగా ముందుకు తీసుకుపోండి, ఆ విధంగా ఛానల్ గ్రోత్ పెంచుకోండి. ఆర్గానిక్గా ఛానల్ అయితే గ్రోత్ అవ్వాలి. గైస్ ఈ వీడియో మీకు నచ్చింటే మాత్రము ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మాత్రం మీకు ఒక లైక్ చేసి ఎంకరేజ్ చేయండి.